అన్ని మతాలు సమానము. అది అబద్ధంనైనా. అన్ని మతాలు సమానం కాదు. అన్ని మతాలు సమానమని పుస్తకాలలో ఉంటుంది కానీ మనుషుల మనసులో ఉండదు. ఏమైంది నాయనా? బంగ్లాదేశ్ లో జరిగిన రాజకీయ మత కల్లోలాలలో దీపు చంద్రదాస్ అనే హిందువుని కొట్టి చంపి బట్టలూడదీసి మరీ క్రూరంగా కాల్చేసిన వీడియో వైరల్ అవుతూ ఉంది. మరి ఎవరూ ప్రశ్నించలేదా నాయనా? ప్రశ్నించరు కూడా. మనుషుల్లో మానవత్వం ఎప్పుడో చనిపోయింది నైనా. వాళ్ళ దాకా వస్తే గాని ఎవరూ ప్రశ్నించరు. సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్యుల దాకా చాలా మంది ఇలానే ఉన్నారు. 1971లో మన భారతదేశం సహాయం చేస్తేనే బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాంటిది వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా లేదు. ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి నాయనా? ప్రశ్నించాలి. ఏ మతస్థులు తప్పు చేసినా కుల మత జాతి లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరూ ప్రశ్నించగలగాలి, ఎదిరించగలగాలి. అప్పుడే ఇలాంటి అనర్థాలను అరికట్టగలం. నా కల్లారా అమ్మవారిని పూజించే ముస్లింని చూశాను, చర్చికి వెళ్లే హిందువుని చూశాను, అయ్యప్ప మాల ధరించిన క్రైస్తవుడిని కూడా చూశాను. ఇక్కడ సమస్య ప్రజల్లో లేదు. మతం ముసుగులో కొంతమంది పెద్దలు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్నే పావులుగా ఉపయోగించుకుంటున్నారు. అది ప్రజలందరూ గుర్తించగలగాలి. ప్రపంచ మానవులందరూ ఆ భగవంతుని బిడ్డలే. మనం ఏ మతాన్ని పాటిస్తున్నామనేది కాదు, ఎంతమంది మనుషులకు సహాయం చేస్తున్నామనే దాన్ని బట్టే ఆ భగవంతుడు మనల్ని చేరదీస్తాడనే సత్యాన్ని గ్రహించిన నాడు ప్రపంచమంతా శాంతిమయమవుతుంది.